హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం గుత్తొంకాయ ఫ్రైతో వచ్చేసాను. అది చూసేద్దామా నా స్టైల్లో ఎలా ఉంటుందో. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, మీకు నచ్చుతుంది, బాగుంటుంది. టేస్ట్ కూడా నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా ఫ్రై నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. మరి ఇదిగోండి, ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని పాన్లో నువ్వులు, జీలకర్ర, ధనియాలు అన్నీ 1 స్పూన్ వేసుకున్నాను. చిన్న స్పూన్తోనే వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి, మళ్ళీ పాన్లో ఆయిల్ వేసుకున్నాను. వంకాయలు ఫ్రై చేసుకోవడానికి ఒక 5 స్పూన్స్ దాకా వేసుకున్నాను. పెద్ద స్పూన్ తోటి మన గుత్తొంకాయ ఫ్రైకి కాస్త ఎక్కువే పడుతుంది. ఇంకా వంకాయలని 4 బద్దలుగా చేసుకోండి. 4 లేకపోతే 6 బద్దలుగా చేసుకోండి. అంటే ఇలా పొడవుగా మనం గుత్తొంకాయ కర్రీ చేసుకుంటాం కదా, యాస్టీస్ అలాగే ఫ్రై కూడా చేసుకుంటున్నాను. ఉప్పు ఒక 1 స్పూన్ అంత వేసుకొని అవి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటున్నాను. ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, నువ్వులు అవి కూడా వేసుకొని దాంట్లో ఎండు కొబ్బరి కారం పొడి వేసుకున్నాను. ఆ కారం పొడి వేసేసుకొని మీ స్పైసీని బట్టి ఈ కారం మళ్ళీ కొద్దిగా వేసుకోండి. అవసరం లేకపోతే ఇంకా కొబ్బరి కారంలో ఉన్నదే సరిపోతుంది. ఉప్పు తగినంత వేసేసుకోండి, పౌడర్కి సరిపడా 1 స్పూన్ అంత వేసుకొని చక్కగా పౌడర్లా చేసుకొని ఆ పౌడర్లో ఇంకా వెల్లుల్లి ఒక గర్భం అంత వెల్లుల్లి వేసుకొని చక్కగా మళ్ళీ మెత్తగా పౌడర్ పట్టేసుకొని చక్కగా మిక్సీలో పక్కన పెట్టేసుకోండి. ఈ వంకాయలు బాగా మగ్గేంతసేపు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. అవి మగ్గాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ పౌడర్ని స్టఫ్ చేసుకుందాము. చేయి కాలిపోతుంది కదా, లేకపోతే ఇంకా ముందే స్టఫ్ చేసామంటే ఆయిల్లోకి పౌడర్ అంతా వెళ్ళి నల్లగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాస్త ఫ్రై అయిన తర్వాత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే బయటికి వెళ్ళే ఛాన్సులు తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టఫ్ అంతా పెట్టుకొని వంకాయలు మొత్తానికి 4 వంకాయలు చేస్తున్నాను. 1/4 కేజీ వంకాయలు అన్నమాట. మా ఇంట్లో తినేవాళ్ళు తక్కువే ఉన్నారు కాబట్టి సరిపడా చేసుకుంటున్నాను. స్టఫ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోకే మార్చుకొని ఫ్లేమ్ని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ కూడదు. ఇంకా మిగిలిన పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా దీంట్లోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పౌడర్ని మొత్తాన్ని వేసేసుకొని లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అది మనకి ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇంకా అప్పుడే రెసిపీ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. నేను ఈ మధ్య షార్ట్ వీడియో తీద్దాము అనుకుంటున్నాను, కానీ ఇది ఫుల్ వీడియో అంత లెంత్ వస్తుంది. ఇంకా కట్ చేయడం ఇష్టం లేక అప్లోడ్ చేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇక్కడి వరకు అయితే పూర్తయింది. ఇంకా ఇలా కూడా తినేసేయచ్చు, బాగుంటుంది. దీన్ని ఇంకొక ప్రాసెస్ చేశాను, అది కూడా మిక్స్ చేసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఓకేనా? ఇంకా చారులోకి చేశాను అనమాట. మిరియాల చారు చేశాను మార్నింగ్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నెయ్యి వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంత నెయ్యి వేసేసుకొని ఫ్లేమ్ హైలోనే పెట్టుకోండి. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని వేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఇంకా దీనిలో ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ 1/2 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. పసుపు 1/2 స్పూను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేంతసేపు, కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇలా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు ఆప్షనల్, ఉంటేనే వేసుకోండి. నాకు ఉన్నాయి, తినడానికి బాగుంటుందని చెప్పి వేసుకుంటున్నాను. మీకు ఉంటేనే వేసుకోండి. ఓకేనా? ఇది కంపల్సరీ ఏం కాదు. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపొద్దు. ఇంకా ఈ పాన్ని దాని మీద పెట్టేసుకొని ఈ ఉల్లిపాయలు, జీడిపప్పుని దీనిలో మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట, బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి. ఓకేనా? చక్కగా లో ఫ్లేమ్లో ఉంచుకొనే మిక్స్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ అయింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్